భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా జట్టుపై విజయ దుందుబి మోగించింది. ఈరోజు నవీ ముంబైలోని డివై పాటిల్ క్రికెట్ అకాడమీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 338 పరుగులకు ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి విజయ దుందుబి మోగించింది. ఇది ప్రపంచ రికార్డు కావడం గమనార్హం. ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా జట్టు ఈ వరల్డ్ కప్ మహిళా టోర్నమెంట్లో జైత్రయాత్ర కొనసాగిన దానికి భారత జట్టు ఈ విజయంతో అడ్డుకట్ట వేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఇంటి ముఖము పట్టక తప్పని పరిస్థితి. ఇంతకు ముందే ఇంగ్లాండ్ పై సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించి ఫైనల్ చేరుకునేది. ఆస్ట్రేలియా జట్టును భారత జట్టు ఓడించడం విశేషం. ఆస్ట్రేలియా జట్టులో లిచ్ఫీల్డ్ 119 పరుగులు చేసి అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఫెర్రీ 77 పరుగులు చేసింది. అలాగే గార్డ్నర్ 63 పరుగులు చేసింది. ముగ్గురు రన్అట్ అయ్యారు. బౌలింగ్ లో క్రాంతి 1, చరణి 2, దీప్తి శర్మ 2, అమన్జిత్ కౌర్ 1, రాధా 1 వికెట్, మొత్తం 7 వికెట్లు తీసుకున్నారు. 3 రన్అట్లు చేయడం ద్వారా ఆస్ట్రేలియా జట్టును భారత జట్టు ఆల్అవుట్ చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు షఫాలి వర్మ, స్మృతి మందానతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించింది. షఫాలి వర్మ 10, స్మృతి 24 పరుగులకి త్వరగా అవుట్ అయిపోవడంతో భారత జట్టు ఒక దశలో విజయం సాధించడం సాధ్యం కాదేమో అన్నట్టుగా క్రీడా వర్గాలు అభిప్రాయపడ్డాయి. భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా దాదాపుగా తన ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత జట్టును భయపెట్టిందనే చెప్పక తప్పదు. జెమిమా రోడ్రిగ్స్ మ్యాచ్ చివరి వరకు 134 బాళ్లు ఆడి 127 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలవడం ఈ మ్యాచ్ లో కొసమెరుపు. హర్మన్ ప్రీత్ కౌర్ 88 బాళ్లు ఎదుర్కొని 89 పరుగులు. దీప్తి శర్మ 17 బంతుల్లో 24 పరుగులు చేసింది. రిచా ఘోష్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి మ్యాచ్ ని దాదాపు భారత్ వైపు తిప్పగలిగింది. అమన్జిత్ కౌర్ 15 పరుగులు చేసింది. 9 బాళ్లు మిగిలి ఉండగానే భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈరోజు జరిగిన సెమీఫైనల్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. భారీ స్కోర్ నమోదు కావడం ప్రపంచ చరిత్ర సృష్టించినట్లు అయింది. 341 పరుగులు చేసి చేసిన భారత జట్టుది కూడా ప్రపంచ రికార్డే కావడం విశేషం. జెమిమా రోడ్రిగ్స్ నవీ ముంబై లోకల్ కావడంతో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తీవ్రంగా అలసిపోయినప్పటికీ చివరి వరకు క్రీజులో నిలబడి జెమిమా రోడ్రిగ్స్ భారత జట్టును విజయ తీరాలకి చేర్చడం చాలా గొప్ప విషయమని క్రీడా వర్గాలు అంటున్నాయి.